బేహద్దు పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణ మన మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, అది పరివర్తన ఎలా ప్రభావితం చేస్తుంది, ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుంది అని దీని గురించి చిన్న అవగాహన చేసుకోవటానికి ఒక చిన్న విషయం తెలుసుకుందాము. మర్రి చెట్టుపై ఒక చిలక జంట గూడు కట్టుకుంది. ఆడచిలుక గూడు రెండు చిలక గూడులో రెండు గుడ్లు పెట్టింది. కొన్ని రోజుల తర్వాత గుడ్ల నుండి రెండు పిల్లలు బయటికి వచ్చాయి. ఆ పిల్ల చిలకలను తల్లిదండ్రులు బాగా చూసుకుంటూ ఉన్నారు. కొన్ని వారాల తర్వాత చిన్న చిలుకలు కొంత ఎదిగి కొద్ది కొద్దిగా ఎగరటం నేర్చుకున్నాయి. ఒకరోజు మగ పక్షి ఇలా అంది, మన పిల్లల్ని బాగా మనం చూసుకున్నాం, మంచి ఆహారం కూడా ఇచ్చాము, అవి కలిసి ఆడుకుంటూ ఉన్నాయి, కలిసి ఎగరటం నేర్చుకున్నాయి, ఇప్పుడు ఇక అవి తమను తాము చూసుకోగలవు. క్రమంగా అవి సొంతగా బతికేలా మనం వాటిని అవకాశం ఇవ్వాలి అని అన్నది. ప్రతి ఉదయము ఆ పక్షులు తమ పిల్లల ఆహారం తీసుకురావటానికి బయలుదేరేవి. సాయంత్రం పిల్లలకు ఆహారం ఇవ్వటానికి తిరిగి వచ్చేవి. ఈ దినచర్య కొంతకాలం కొనసాగుతూనే ఉంది. ఈ దినచర్యను ఒక వేటగాడు కొంతకాలం నుండి గమనిస్తూ ఉన్నాడు. పెద్ద పక్షులు ఉదయాన్నే వెళ్ళిపోతాయని అతనికి తెలుసు. అవి వెళ్ళిపోయిన తర్వాత వేటగాడు ఆ పిల్ల చిలుకలను పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం వేటగాడు పిల్ల చిలుకల్ని పట్టుకున్నాడు. చిన్న చిలుకలు వేటగాడి బారి నుండి తమను తాము విడిపించుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేశాయి. రెండు చిలుకల్లో ఒకటి వేటగాడి నుండి తప్పించుకొని ఎగిరిపోయింది. వేటగాడు రెండో చిలుకను బోన్లో బంధించి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. నేను రెండు చిలుకల పిల్లలను పట్టుకున్నాను, కానీ ఒక చిన్న చిలుక నువ్వు పోగొట్టుకున్నాను అని వేటగాడు బాధపడ్డాడు. వేటగాడు పిల్లలు ఆ చిలుకలతో ఆడుకునేవారు. త్వరలోనే ఆ వేటగాడి ఇంటిలోకి ఆ చిలుక కొన్ని మాటలు మాట్లాడటం నేర్చుకుంది. ఇంట్లోనే వేటగాడు పిల్లల వేటగాడి పిల్లలు తండ్రితో, నాన్న, మన చిలక కొన్ని మాటలు నేర్చుకుంటుంది అన్నారు. అయితే ఒకరోజు ఒక బాటసారి వేటగాడి గుడిసె వద్ద నుండి వెళ్తూ అలసిపోయి విశ్రాంతి తీసుకోవటానికి గుడిసె దగ్గర కూర్చున్నాడు. అక్కడ అతనికి చిలుక గొంతు వినిపించింది. మూర్ఖుడా, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? నేను నీ గొంతు కోస్తాను అని అంది. అలాంటి అహితమైన కఠినమైన మాటలు విని బాటసారి చాలా బాధపడ్డాడు. వెంటనే లేచి గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఒక ఆశ్రమం చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలోని చిలుక అక్కడ సమీపంలోని చెట్టుపై కూర్చొని ఉన్నది. ఆ చిలుక వచ్చినటువంటి యాత్రికుడితో, బాటసారితో, ప్రియమైన యాత్రికుడా, స్వాగతం, ఆశ్రమానికి స్వాగతం. అడవిలో మనకు చాలా మంచి అడవిలో మనకు చాలా మంచి ఫలాలు ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది తినండి, ఇక్కడ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని బాగా ఆదరిస్తారు అని అంది. ఆ బాటసారికి చాలా ఆశ్చర్యం వేసి అతను చిలుకతో ఇలా అన్నాడు, నేను ఒక వేటగాడి గుడిసె దగ్గర ఒక చిలుకను కలిశాను. అది చాలా కఠినమైన మాటలు మాట్లాడుతుంది. నేను వెంటనే అక్కడి నుండి వచ్చేసాను, ఇక్కడ నిన్ను కలిశాను. నువ్వు మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నావు. నీవు దయగల మృదువైన హృదయం ఉన్న ప్రాణిలాగా ఉన్నావు. నువ్వు ఆ చిలక రెండు ఒకే విధమైన పక్షులేనా కదా? మీ భాషలో ఎందుకు ఇంత తేడా ఉంది అని అడిగాడు. ఆశ్రమంలోని చిలుక ఇది విన్న వెంటనే ఆ రెండో చిలుక నా సొంత సోదరుడే అని ఊహించింది. అప్పుడు ఇలా చెప్పింది, ఓ బాటసారి, ఆ రెండో చిలుక నా సోదరుడు, కానీ మేము వేరువేరు ప్రదేశాల్లో పెరిగాం. నా సోదరుడు వేటగాడి భాష నేర్చుకుంటే నేను భక్తి పరుల భాష నేర్చుకున్నాను. నా సావాసము మరి మారిపోయింది కదా, మా సావాసమే మా మాటలకి చర్యలకు రూపుదిద్దుకుంది అని చెప్పింది. అంటే పర్యావరణం అంటే ఏమిటి? గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు మనకు అశాంతి కలుగుతుంది. ఇలా రకరకాల వాతావరణాలకు అనుగుణంగా మన మానసిక స్థితి మారుతూ ఉంటుంది. ఎందుకని అంటే ఎప్పుడైనా ఈ మార్పుపై దృష్టి పెట్టారా? కాసేపు ఆగండి, ఈ మార్పు గురించి ఆలోచించండి, ధ్యానం చెయ్యండి. మన ఆలోచనలు పర్యావరణాన్ని సృష్టిస్తాయి, అదే మన చర్యలకు ప్రభావితం చేస్తూ ఉంటుంది.
అందుకనే బాపూజీ మన్ని పరంశాంతి వైబ్రేషన్ను వ్యాపింపచేయండి, వాయుమండలాన్ని మార్చండి అని చెప్తూ ఉన్నారు. మెడిటేషన్లో మనకు పూర్తిగా మరి సహాయం ఎందుకు లభించడం లేదని కొంతమంది అడుగుతారు. మీ దగ్గర ఏ వస్తువు అయితే లోపించిందో అది జ్ఞానము. ఆ జ్ఞానము, ఆ ప్రక్రియ మీరు సొంతం చేసుకోలేదు. జ్ఞానం ఉంటే ధ్యానం కుదురుతుందని బాపూజీ చెప్పారు. మీ మనసు ఆ ప్రక్రియలను చేస్తూ శాంతి పొందినప్పటికీ కూడా ఇప్పటి వరకు అది సహయోగం చేయటం లేదు, మీరు నేర్చుకోను లేదు. మెడిటేషన్ ధ్యానం అనేది కేవలం ఆ యొక్క పద్ధతి నేర్పుతుంది, ఈ శరీరాన్ని స్థిరంగా ఉంచటము. ఇంతే కాదు కదా, మీ మనసుకు శాంతిని కూడా ఇవ్వాలి కదా. ఇది కూడా సరిపోదు. మెడిటేషన్ ఫస్ట్ మీ ధ్యానమును మీ వైపుకు లాగుతూ ఉంటుంది. ధ్యానం యొక్క అర్థము మీరు మనసుని ఏకాగ్రం చేయటం, కాన్సన్ట్రేషన్ పైన, అంటే ఫోకస్ చేయటము. ఏ ప్రక్రియనైనా మీరు తీసుకోండి, క్రియాయోగమైనా నేర్చుకోండి, ప్రాణాయామైనా నేర్చుకోండి, త్రాటక క్రియ అయినా నేర్చుకోండి. ఇది చాలా మంచి పద్ధతులే. కానీ మీరు నోటీస్ చేస్తున్నారా, ఎంతవరకైతే మనము ఆ ప్రక్రియలను నేర్చుకుంటూ ఉన్నా మన మనసు ఆ ప్రక్రియల తర్వాత శాంతిగా ఉంటుంది. అంటే నా యొక్క మెసేజ్ ఏంటి అంటే అంటూ సాక్షి చెప్తూ ఉన్నారు, యోగం నేర్చుకోవటము, యోగములో ఉండటము, దీనిలో చాలా తేడా ఉంది. అంటే యోగంలో ఉంటే మీరు ఆనందాన్ని పొందగలుగుతారు, పరం శాంతితోటి మీ మనసు నిండిపోతూ ఉంటుంది. మీరు దాని నుండి అనేక పరిస్థితుల నుండి బయటపడగలుగుతూ ఉంటారు. మీరు మీ మనసుని ఎక్దం స్థిరంగా ఉంచుకోవాలి. మీరు సదా మీ యొక్క ఆంతరిక శాంతిని పొందాలి. దాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకుండా ఉండటమే సత్యమైనటువంటి యోగము అని చెప్తూ ఉన్నారు సాక్షిబేన్. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. అందుకనే ధ్యానంతో, సంకల్పంతో వాయుమండలం మారుతుంది.